వెల్కమ్ టు మై శివ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంతవరకు పాయింట్స్ రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అంతేగాని రెజనేట్ కాని పాయింట్స్ని తీసుకొని మేడం నాకు అవ్వలేదు, మేడం ఇలా ఏంటి, లేకపోతే అక్క ఏంటి ఇలా మీరు చెప్తున్నారు, ఇది నాకు రెజనేట్ అవ్వలేదు, నేను టెన్షన్ పడుతున్నాను అని మాత్రం ఆలోచించొద్దు. మీకు ఏదైనా కావాలి అనుకుంటే దాని గురించి పర్సనల్ రీడింగ్కి వస్తే నేను ఏంటి అనేది క్లియర్గా చెప్పగలను. లేదు కామెంట్స్లో అక్క నాకు రియూనియన్ అయ్యిందా లేదా, అవుతుందా లేదా అనుకుని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప మేము చెప్పలేమండి. పర్సనల్ రీడింగ్లోనే ఏదైనా తెలుస్తుంది. అసలు రియూనియన్ అయితే ఎలా ఉంటుంది, అసలు రియూనియన్ దేని గురించి అవుతుంది, ఏ విషయం కొద్దీ అవుతుంది, అసలు లవ్వబుల్లా కాదా, ఇవన్నీ కూడా చెప్పగలం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయారు, దాని గురించి యాక్యురేట్ రీడింగ్ చేద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ విషయంలో ఎందుకోసం విసిగిపోయారో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ విషయంలో ఎందుకోసం విసిగిపోయారు చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళు ఎందుకోసం విసిగిపోయారు. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎందుకోసం విసిగిపోయారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. యాక్యురేట్ రీడింగ్ మాత్రమే ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. యాక్యురేట్ రీడింగ్ని ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎందుకోసం విసిగిపోయారో ఆ రీడింగ్ని యాక్యురేట్గా ఇవ్వండి. యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Attraction. Make the efforts. Heart to heart conversation. Religious factors. Unrequited love. You deserve love. చూడండి, స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మీరు ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం వల్ల, మీరు నిజాయితీగా ఉండడం వల్ల, మీరు నిజం మీద ఉండాలి, విలువలను కలిగి ఉండడం వలన అది వాళ్ళకేంటంటే అలుసుగా తీసుకొని మీకు కొన్ని
ఆప్టిమిస్టిక్ అంటే కొన్ని కష్టాలను అనేది ఇవ్వడానికి మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో వాళ్ళైతే ఉంచారు. ఈ ఆప్టిమిస్టిక్ ఏంటంటే వాళ్ళ విషయంలో అలాగ అవుతూ మీరు ఇంకా వాళ్ళు లవ్ చేస్తున్నారే అనే పాజిటివ్ థింకింగ్లో ఉంటూ వాళ్ళనే మీరు ప్రేమిస్తున్నారు. వాళ్ళతోనే ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెడుతున్నారు. రొమాన్స్ కూడా వాళ్ళతోనే ఉండాలి. ఫిజికల్ ఆర్ మెంటల్లీ కూడా వాళ్ళతోనే మీరు కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్టింగ్ అనేది ఉండడం వల్ల మీకు ఈ లవ్ లైఫ్ అనేది వాళ్ళు ఆప్టిమిస్టిక్ అంటే కష్టాలను తెచ్చి పెట్టారు. మీ పర్సన్ అయితే మీకు కష్టాలని తెచ్చి పెట్టారు. వాళ్ళు ఏమనుకొని అంటే వాళ్ళు కష్టాలను ఎందుకంటే ఫస్ట్ అంట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీరు హెల్త్ పరంగా గ్రోత్ తెచ్చుకోవాలి. మీతో మీరు ఎలా ఉంటారో వాళ్ళతో కూడా మీరు అలానే ఉండాలి అనుకొని చెప్పి ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని సెపరేషన్ సిచ్యువేషన్లో ఉంచారు. వెడ్డింగ్ వాళ్ళు యాక్చువల్గా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ ఆప్టిమిస్టిక్స్ కొన్నిటిని మీరు రీచ్ అంటే వాటిని దాటి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ప్రజెంట్ అయితే మీరు ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కాన్ఫ్లిక్ట్స్ని కొంచెం చీజ్ చేయలేక ఎలా అయితే అలాగే అయింది. కానీ మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ప్రజెంట్ మీరు డివైన్కే ఎక్కువ ప్రార్థిస్తున్నారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఈ మూమెంట్లో వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని సెపరేషన్ చేశారో సెపరేషన్ సిచ్యువేషన్లో విడిచిపెట్టి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ని మీకు ఎప్పుడైతే ఎదుర్కొనేలా చేశారో మీరేం చేస్తున్నారంటే ఎక్కువగా కొంతమంది ఆస్ట్రాలజర్స్ జాతకాలు చూపించుకోవడం చేస్తున్నారు ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కోసం. లేదు కొంతమంది ఏంటంటే ఫ్రెండ్షిప్ హెల్ప్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అట్రాక్షన్. You attract romantic love by enjoying this moment fully. ఈ ప్రేమలో మీరు ఏమనుకుంటున్నారంటే విసిగిపోయిన తర్వాత ఇది కేవలం అట్రాక్షన్, ఓన్లీ కేవలం అంటే యూజ్ అండ్ థ్రోన్ పర్పస్గా వచ్చారేమో. ఎంతవరకు అంటే కేవలం ఎక్కువగా ఒకరికొకరు ఫిజికల్గా కానీ లేదు అంటే అందం గురించి వచ్చారేమో, లేకపోతే ఇంకేదైనా డబ్బు గురించి ఆశించి వచ్చారేమో, వాటి గురించే కావాలా, ఇది ట్రూ లవ్ అవునా కాదా అనే ఆలోచనలతోనైతే మీరు ప్రజెంట్ విసిగిపోయిన తర్వాత ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మేక్ ద ఎఫర్ట్స్. మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు అయినా సరే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ ఎఫర్ట్స్ వలన ఏంటంటే మీకు ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ నుంచి ఎప్పటికైనా రెస్పాన్స్ వస్తుందో లేదో, ఇంకా రాదేమో, నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా ఇంకా రాదు అని అయితే మీరైతే మీ ఎఫర్ట్స్ని మీ గోల్స్ని కూడా విడిచిపెట్టుకుంటున్నారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. మీ ఇద్దరు అయితే ఈ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఎటువంటి ఇది లేకపోయినా మీ ఇద్దరైతే మనసులు రెండు కూడా మాట్లాడుకుంటున్నాయి. మీ రెండు మనసులు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ఒకరికొకరైతే మీరు విడిచిపెట్టి ఉండలేరు అని ఎక్కడైతే యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే జెన్యూన్గా ఉన్నట్లుగా అయితే ఈ ప్రేమ ఎప్పటికైనా రీబ్యాక్ వస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నట్లుగా అయితే వస్తారు. జెన్యూనిటీ లేని వాళ్ళు డబ్బు కోసమో ఇంకా దేని గురించైనా ఆలోచించే వ్యక్తులు అయితే మన దగ్గరికి చేరుకోరు అని కూడా మీరు ఆలోచిస్తున్నారు.
religious factors. Your love life is influenced by your religious upbringing and spiritual path. యువర్ లవ్ లైఫ్ అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా వివిధ రకాలుగా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ లవ్ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నది. ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళకి స్పిరిచువల్గా పాత్ ఉండాలి అని ఆలోచించుతున్నారు. ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని అయితే ఇద్దరు ఒంటరిగా ఒకరికొకరు కానీ అన్రిక్వైటెడ్ లవ్. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ అంటే అట్రాక్షన్ ఒకటే కాదు, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది అన్కండిషనల్గా ఉంటుంది. ఈ అన్కండిషనల్ లవ్ వలన ఏంటంటే విసుగు కూడా ఏర్పడుతుంది. ఇగ్నోరింగ్స్ ఉంటాయి. ఇగ్నోరింగ్స్ని, ఎఫర్ట్స్ని వీటన్నిటిని దాటుకుంటూ వచ్చి ఒక మనసు అనేది వాళ్ళ చుట్టూ మాత్రమే ఉంటుంది. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన మనసు అనేది మనకు నచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటుందో వాళ్ళే మనకి అంతగా ఇష్టపడతాము, అన్కండిషనల్గా లవ్ చేస్తారు అనుకొని మీరు అనుకుంటున్నారు. యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవ్వబుల్. మీరు చాలా లవ్వబుల్గా ఉంటారు. మీరు ఒక తల్లి ఎలా పిల్లల్ని ప్రేమని పంచుతుందో మీరు కూడా అదే విధంగా మీ ప్రేమని మీ పర్సన్కి ఇచ్చారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. మీకైతే నమ్మకం ఉంది కానీ వాళ్ళు కామ్గా పెట్టకుండా ఇగ్నోరింగ్ చేశారు. ఇప్పుడు టారోట్లో చూద్దాం. Stay optimistic. Clarification card చెప్పండి యూనివర్స్. Stay optimistic clarification card. Stay optimistic about your love life. Stay optimistic about your love life. Stay optimistic about your love life. 8 of Cups. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం కోసమే మీ పర్సన్ మీ నుంచి సెపరేషన్ అయ్యారు, దూరం అయ్యారు. వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితులకి అంటే మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు అంటే వర్క్ అవ్వచ్చు, కెరియర్ ఫోకస్ అవ్వచ్చు, ఏదైనా అయినప్పటికీ వాళ్ళు పెట్టే ఈ సెపరేషన్ని చాలా కాన్ఫ్లిక్ట్స్ లాగా మీకు అనిపిస్తుంది. చాలా ఈ సెపరేషన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఫోర్ ఆఫ్ కప్స్. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మీ అంతటి మీరుగా ఏంటంటే మెడిటేషన్ చేసుకోవాలి, మీ అంతటి మీరుగా ఆలోచించాలి. మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేది కాదు. మీకు ఎవరైతే మీకు ఒక ఆఫర్గా వస్తారో, మీ ఇద్దరు ఒకరికొకరు ఎవరైతే ఇష్టపెట్టుకుంటారో, మనసు అనేది ఒక్కరికే ఇవ్వబడుతుంది, 100 మందికి ఇవ్వబడదు. ఎన్ని ఆఫర్స్ ఉన్నా సరే మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూడాలి అని ఈ సెపరేషన్ అనేది ఏర్పడింది. అందుకే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోవాలి. ఎందుకు ఈ సెపరేషన్ ఏర్పడిందో దాన్ని గ్రహించుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ హెల్త్ని మీరు కంట్రోల్ తెచ్చుకోండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. వెడ్డింగ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. వెడ్డింగ్ అని ఎందుకన్నారు? వెడ్డింగ్ టూ ఆఫ్ వ్యాండ్స్. ఈ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది
ఎలాగో ఏర్పడింది కాబట్టి మీరు మీ అంతటి మీరుగా సెల్ఫ్ గ్రోత్ అవుతూ 2 ఆఫ్ హ్యాండ్స్ ప్లానింగ్ చెయ్యాలి. మీరు సింగిల్గా ఉంటూ ప్లాన్ చెయ్యాలి. ఈ ఈ పెళ్ళి వద్దా, చేసుకుందాము, చేసుకుంటే ఇలా ఉంటుంది, ప్రోగ్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాసుకోండి. వాళ్ళ దగ్గర ఉంటే మీకు అన్నిటికంటే ముఖ్యమండి అమౌంట్ కంటే ప్రేమ ముఖ్యం. మీరు ఎంత హానెస్ట్గా మీ పర్సన్ మీద ఉంటే, మీ పర్సన్ మీ మీద ఎంత హానెస్ట్గా ఉంటే, ఎవరితోని మాట్లాడినా మీకంటూ నమ్మకం అనేది ఉన్నట్లుగా అయితేనే ఈ బంధం అనేది నిలబడుతుంది. ఈ వ్యక్తే కాదండి, ఏ వ్యక్తులైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా సరే ఇలాగే ఉంటుంది. ఒకరిని మోసం చేసి ఇంకొకరిని మోసం చేసి ఇంకొకరిని ఇలాగ ఎప్పటి కూడా చెయ్యకండి. మీ ఇద్దరిది ఒకరికొకరు మాట్లాడుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని అసలు పరిస్థితి ఏంటో తెలుసుకొని మనం ఎలా ఉందామని ఒక కాంప్రమైజ్కి వచ్చిన తర్వాతనే మీరు ప్రేమలో పడండి, పెళ్ళికి రెడీ అవ్వండి. ప్రేమలో పడ్డాకే పెళ్ళికి రెడీ అవ్వాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. లైఫ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ అని ఎందుకన్నారు? లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ అని ఎందుకన్నారు? మీరు ప్రజెంట్ అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఈ సెపరేషన్ సిచ్యువేషన్ని మీరు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతున్నారు. మీరే కానీ ఫ్రెండ్స్తోని హెల్ప్ తీసుకున్నట్లుగా అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ పెయిన్ అనేది అనుభవించినట్లుగా చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. మీరు విసిగిపోయారు కదా అనుకొని ఫ్రెండ్స్ దగ్గర మాత్రం మీరు ఈ బాధని క్రియేటివిటీ చేసుకోవద్దు. అట్రాక్షన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్? అట్రాక్షన్, మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. నెక్స్ట్ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది, ఒకరంటే ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. ఈ అట్రాక్షన్ ఇది మీది జన్మల బంధం. ఈ జన్మ బంధం అయితే కాదు, నమ్మకం ఫస్ట్. ఈ జన్మ బంధం అనేది కాదు అని చెప్తున్నారు. మేక్ ద ఎఫర్ట్స్ అని ఎందుకు అన్నారు? ద డెవిల్. మేక్ ద ఎఫర్ట్స్ అంటే మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతుంటే వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ మీ మీద చాలా రాక్షస ప్రేమ ఉండేటప్పటికీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే మేబీ ఎడిక్షన్స్ అవ్వచ్చును. ఇది ఒకటే కాదు, థర్డ్ పార్టీ అంటే ఎవరో అమ్మాయో లేకపోతే ఏంటి అనేది కాదు, ఎడిక్షన్స్ కూడా ఉంటాయి. ఆ కెరియర్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఈ ఎడిక్షన్స్కి మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అవ్వలేకపోతున్నారు. అందుకే మీకు విసుగు అనేది ఏర్పడుతుంది. ఈ డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ చెప్పండి యూనివర్స్. డెవిల్ కార్డ్స్ క్లారిఫికేషన్. ఇగోండి, అమౌంట్ పరంగా వెళ్ళారు. వాళ్ళకైతే సిచ్యువేషన్స్ అమౌంట్ అనేది డబ్బు కెరియర్ పరంగా అయితే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ డబ్బుల పరంగా ఫేస్ చేయడం, వాళ్ళు దాని గురించి ఫోకస్ పెట్టి వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. వాళ్ళు ప్రజెంట్ మీరు వాళ్ళు మాట్లాడలేదని మీరు బాధపడినా, లేదు అంటే మీరు మాట్లాడలేదని వాళ్ళు బాధపడినా, మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ అనేది రెస్టింగ్ పొజిషన్లో ఉన్నది. ఈ ఇగ్నోరింగ్ అనేది జరిగింది. అయినప్పటికీ మీ మనసులు అనేవి రెండు కూడా ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు.
రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ బాధని మీరు తట్టుకోలేకపోతున్నారు, డిఫరెంట్గా ఉన్నారేమో, మోసం చేసారేమో అని అయితే మీరు చాలా బాధపడుతున్నారు. కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు మోసం చేయలేదండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ లవర్స్ కార్డు వచ్చింది. ఇది మీది జన్మజన్మల బంధం, ఈ జన్మ బంధం అయితే కాదు. వాళ్ళు వెళ్ళింది కేవలం మనీ, కెరియర్ ఫోకస్గా అయితే వెళ్ళారు. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా విసిగిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. అన్రిక్వైర్డ్ లవ్ అని ఎందుకన్నారు. 9 ఆఫ్ స్వార్డ్స్ అన్కండిషనల్గా ఇద్దరికి ఒకరికొకరు ఉన్నారు. కానీ ప్రజెంట్ అయితే మీరు బ్యాడ్ కర్మ మీకు మొదలైంది, మీరు అందుకే బాధపడుతున్నారు మీ బ్యాడ్ కర్మ వల్లే. కానీ ఇది ఎప్పటికైనా సరే రికవర్ అవుతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. యూ డిజర్వ్ లవ్ అని ఎందుకన్నారు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ యూ డిజర్వ్ లవ్ అంటే ప్రజెంట్ ఇది మీరు చూస్తుండే మీరు చూసే ప్రేమ ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మీరు చాలా లవ్వబుల్గా ఉన్నారు, వాళ్ళ దృష్టిలో మీరు కూడా చాలా లవ్వబుల్గా ఉన్నారు. వాళ్ళు మీతో రీయూనియన్ అండ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్. వీళ్ళిద్దరికి చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ అవుతుందా లేదా చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్. మిమ్మల్ని మీరు మీ ఇద్దరికి అయితే ఖచ్చితంగా అవుతుందండి. కానీ కొంత టైం పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ చుట్టూ వాళ్ళు మీరిద్దరిని కూడా ఒకరికొకరు కలల్లోనే ఉంటున్నారు, నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు. మీకు బ్యాడ్ టైం ఎండ్ అవ్వబోతుంది. మీరే వాళ్ళ స్టార్, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళైతే వర్క్ ఇష్యూ పరంగానే వాళ్ళు వెళ్ళారు. చాలా ఆప్షన్స్ ఉండేటప్పటికీ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీరే.